హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా జీతాలు మరియు పెన్షన్‌లు ఎంత పెరుగుతాయో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. వేతనాలు మరియు పెన్షన్ల పెంపు ప్రక్రియలో కొత్త మార్పులనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం తొలి అడుగులు వేస్తోంది. దీని ప్రకారంగా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పెంపు ఎంతవరకు పెరగనుంది అనే అంశంపై అయితే చర్చ నడుస్తోంది. మరి 2025కు సంబంధించినటువంటి డిసెంబర్ 31 నాటి 7వ వేతన సంఘం పూర్తిగా ముగియనుండటంతో 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘం ప్రకారంగా పెన్షన్ వేతన పెరుగుదల అయితే ఈ విధంగా ఉండబోతోంది. కనీస వేతనం అనేది 18,000 నుంచి 51,000కు, అలాగే కనీస పెన్షన్ 9,000 నుంచి 25,000కు పెరగవచ్చు. మరి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.86% పెరిగే అవకాశం ఉందన్నమాట. ఈ మార్పుల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు. ఆక్రాయిడ్ ఫార్ములా వేతన పెంపు ప్రాతిపదిక గురించి తెలుసుకుందాము. 8వ వేతన సంఘం కోసం ఆర్థికవేత్త డాక్టర్ వాలెస్ ఆక్రాయిడ్ రూపొందించిన ఆక్రాయిడ్ ఫార్ములాను కేంద్రం స్వీకరించవచ్చనేది సమాచారము. ఈ ఫార్ములా ప్రకారం వేతనాలు లెక్కించే విధానం ఈ విధంగా ఉండబోతోంది. ఉద్యోగి మరియు కుటుంబ సభ్యుల కనీస అవసరాలు ఆధారంగా అయితే లెక్కింపు ఉంటుంది. 1957లో 15వ ఇండియన్ లేబర్స్ కార్పొరేషన్‌లో కనీస వేతన అంచనాకు దీన్ని ప్రతిపాదించారు. 7వ వేతన సంఘం ఈ ఫార్ములాను అనుసరించి కనీస వేతనాన్ని 7-18,000కు పెంచింది. 8వ వేతన సంఘం కూడా అదే విధంగా ఆక్రాయిడ్ ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఉద్యోగుల వేతన మరియు పెన్షన్‌పై ప్రభావం. 7వ వేతన సంఘం కింద వేతన సవరింపు అనేది 2016లో అమల్లోకి వచ్చింది. 8వ వేతన సంఘం కూడా 2026 నాటి పూర్తి అమల్లోకి అయితే రావచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 నుంచి 2.86 వరకు పెంచే అవకాశం ఉంది. అదనంగా కొత్త వేతన స్లాబు మరియు అలవెన్స్‌లు, ఇతర ప్రయోజనాల ప్రక్రియ ప్రభుత్వం పునఃసమీక్షించనుంది. ఇదే అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతనం మరియు పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. ఇక 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నట్లయితే 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 1 నాటికి పూర్తవుతుంది. 8వ వేతన సంఘం 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయవచ్చు. సో, మొత్తానికి 8వ వేతన సంఘం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వేతన పెరుగుదల లభించనుంది. కనీస వేతనం అనేది 51,400 నుంచి 400కు పెరగడము, అలాగే పెన్షన్‌లు కూడా 25,000కు పైగా పెరగడము, ఉద్యోగ పెన్షనర్లకు భారీ ఊరటను అయితే కలిగించనుంది. ఈ మార్పులు అధికారికంగా ప్రకటించేందుకు మరికొన్ని నెలలు పట్టవచ్చు కానీ, ప్రస్తుత చర్చల ప్రకారం కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ మార్పులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా లబ్ధి కలిగిస్తాయనేది వేచి చూడవలసిన అంశము.